ప్యాడ్ ఫ్రీక్వెంట్ చేంజింగ్ ఎన్ని అవర్స్ చేస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్. ఎటువంటి కంఫర్ట్ని చూసుకుంటున్నారు? అంటే సెలెక్టింగ్ ఆఫ్ ద ప్యాడ్, దాంట్లో మనం ఏదైతే చూస్తున్నామో ప్యాడ్స్లో దాన్ని తయారయ్యే ప్రాసెస్ మనకు అనవసరం. ఒక మంత్ వస్తుందనంటే దాన్ని తగ్గట్టు మనం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటున్నామా లేదా అదొక్కటే వ్యూ చూస్తాం తప్ప అది ఎంతవరకు మనకి సూట్ అవుతుందా లేదా, మన స్కిన్ ఫ్రెండ్లీయా కాదా, మన హెల్త్ ఫ్రెండ్లీయా కాదా అన్నది ఆలోచించాం. ఇట్ కమ్స్ అండర్ సెకండరీ. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల్లోని, కాలేజ్కి వెళ్ళే పిల్లల్లో కానీ, ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్లో కానీ ప్యాడ్ అన్నది అవసరం. ఎందుకంటే ఇంతకుముందు క్లాత్స్ వాడేవారు, ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి దాని అవసరం రాలేదు. ప్యాడ్స్ అవసరం. ఇప్పుడు అందరూ వర్కింగే. సో ప్లేస్ వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు అంటే దే హ్యావ్ ఎ సెపరేట్ వాష్రూమ్స్ అండ్ ఈవెన్ వర్కింగ్ ఏరియాస్లో కూడా ఉంటాయి. బట్ దీని వేరియేషన్ ఎంతలాగా మాడిఫై అయిపోయిందంటే మనం టెక్నాలజీ పెరుగుతుంది బట్ దట్ నాలెడ్జ్ని మనం తీసుకోలేకపోతున్నాం. యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్ బట్ మనం ఇక్కడే ఉన్నాం. అంటే వస్తువులు వస్తున్నాయి, దాన్ని చూస్తున్నాము, కొంటున్నాము అంటే